ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి 20వ అరణ్య పర్వంలో 20వ ఉపాధ్యాయం. ఇందులో నిన్న ప్రద్యుమ్నుడు శాల్వుడి మధ్య భీకర యుద్ధం జరిగింది. శాల్వుడిని ప్రద్యుమ్నుడు చంపబోతుంటే నారదుడు వచ్చి వద్దు నువ్వు చంపొద్దు, శాల్వుడిని చంపాల్సింది మీ నాయన కృష్ణుడు, నువ్వు సైలెంట్ అయిపో అబ్బాయి అన్నాడు. కంటిన్యూషన్. వాసుదేవుడు ఎలా చెప్తున్నారు ధర్మరాజుతో, రాజా నీ రాజసూయ మహాకృతువు పూర్తయిన తర్వాత శాల్వ ముక్తకమైనటువంటి ఆనర్తక నగరానికి వెళ్ళాం. సో శాల్వుడు వెళ్ళిపోయాడు కదా, ఇక్కడ నేను వెళ్ళా. అక్కడికి వెళ్ళిన నేను ఐశ్వర్యహీనమై స్వాధ్యాయ షట్కారాలు లేనటువంటి అలంకారాలు లేనటువంటి స్త్రీ వలె ఉన్నటువంటి ద్వారకను చూశాను. వాడు అప్పటికే ద్వారక మొత్తం నానా ఇది చేసేసాడు. దాంతో అసలు ఘోరంగా ఉంది సిటీ. ద్వారకలోని ఉపవనాలు నామరూపాలు తెలియకుండా ఉన్నాయి, మొత్తం ధ్వంసం అయిపోయాయి, ఉద్యానవనాలు అవన్నీ. వాటిని చూసి నాకు సందేహం కలిగింది. అప్పుడు కృతవర్మని అడిగా, వృష్ణివంశంలోని స్త్రీ పురుషులంతా మిక్కిలి అస్వస్థులుగా ఎందుకున్నారు? యథార్థాన్ని నేను తెలివినాలనుకుంటున్నాను, చెప్పు కృతవర్మ అన్నారు. అప్పుడు కృతవర్మ చెప్తున్నాడు, నేను ఇలా అడగగానే అతడు శాల్వుడు ద్వారకను చుట్టుముట్టడము మరతలో విడిచిపెట్టడము అంత వివరించి చెప్పాడు. అతడు చెప్పినది పూర్తిగా విన్న తర్వాత శాల్వరాజు వినాశనానికి అప్పుడే సంకల్పించా. ఇంకా విన్నాను, ఇక ఇది ఆలస్యం చేయవద్దు అని చంపేదని డిసైడ్ అప్పుడే. అనంతరం నగరంలోని జనులందరినీ కూడా ఊరడించి ఉగ్రసేనుని తండ్రి వసుదేవుని వృష్ణివంశ వీరులందరూ కూడా ఉత్సాహపరుస్తూ ఇలా చెప్పాను, యాదవ శ్రేష్ఠులారా, నగరంలో ఎప్పుడు రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నేను శాల్వరాజును నాశనం చేయడానికి వెళ్తున్నాను. మీరు ఈ విషయం నిశ్చయంగా తెలుసుకోండి. శాల్వుని చంపకుండా ద్వారవతి నగరానికి నేను తిరిగి రాను. శాల్వునితో పాటుగా శోభ నగరాన్ని నాశనం చేసి మళ్ళీ మిమ్మల్ని చూస్తాను. శత్రు భయంకరమైనటువంటి ఈ దుందుబిని ముమ్మారు మ్రోగించండి. సో ఇంకా శంఖాలు పూరించారు, డ్రమ్స్ వాయించేస్తున్నారు. ఈ విధంగా యదువీరులనందరినీ కూడా నేను ఓరడించాను. వారంతా సంతోషించి వెళ్ళు, శత్రువులను సంహరించు అని నాతో అన్నారు. ప్రసన్నులైనటువంటి ఆ యదువీరులంతా కూడా నన్ను ఆశీస్సులతో అభినందించారు. ఇక ద్విజశ్రేష్ఠుడు స్వస్తి వచనాలు పలికారు, అంటే బ్రాహ్మణుడు, ఆడున్నటువంటి వేదవచనాలు పలికి పూజారులు. నేను శిరస్సు వంచి శివునికి నమస్కరించాను. శైభ్య సుగ్రీవాలని గుర్రాలు పూంచిన రథాన్ని ఎక్కి దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ శ్రేష్టమైనటువంటి శంఖాన్ని పాంచజన్యాన్ని, ఆయన శంఖం పాంచజన్యం అంటారు. ఈ కృష్ణుని యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాల పేర్లు శైభ్య సుగ్రీవ. చతురంగ బలంతో కూడినటువంటి విజయకాంక్షతో ఉన్నటువంటి మహాసేనతో కూడి శాల్వునిపైకి యుద్ధానికి వెళ్ళాను. సో యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి వెళ్ళే దారులు ఏమైంది, యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏమైంది, రేపు డిస్కస్ చేద్దాం.